ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. చలి మాత్రం బీభత్సంగా అంటే బీభత్సంగా పెడుతుంది. చేతులు చూడు ఎట్లయిపోయినాయి. చలి అంటే వామ్మ చలి సప్న. ఎంత పెద్ద చలి సప్న ఇది, చాలా పెద్ద చలి సప్న ఇది. పెదుగులన్నీ ఎండుకపోతున్నాయి. బావి కాడ స్నానం మొహం కడుకొని వస్తే ఇర్రమంటుంది పానం అంటే ఇప్పుడు నేను మొహం కడుక్కున్నట్లేనా, నిద్ర మబ్బులకి వెళ్ళినట్టున్నా నా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ బావి దగ్గర పోయించిన ఫ్రెండ్స్. నువ్వు బావి దగ్గర పోయినావు తెలుసు ఫ్రెండ్స్, మరి ముఖం కట్టుకున్నావు. ఇది నువ్వు ఇట్లా పెట్టుకోవద్దు ఫ్రెండ్స్, ఇది మఫ్లాన్ కట్టుకోవాలి. సరి పెడుతుంది అందుకే ఇప్పుడైనా కట్టుకున్నా. మొన్ననే స్వెటర్లు అన్నీ ఉతికింది, పైన పెట్టేసింది. చలికాలం అయిపోయిందని ఇప్పుడు తీస్తుంది అంటే నా సామి రంగా తీర్మారు ఒక్కటే తీరుగా తీస్తుంది. నేను స్వెటర్ వేసుకున్నా ఇలా మరి అంతే, మరి చాలా ఘోరంగా పెడుతుంది. శివరాత్రి వెళ్ళిన తర్వాత అసలు చలి పెట్టదు, కానీ ఒక్కరోజు వర్షం పడితే బాగుంటుండే. వర్షం చూడక ఎన్నో రోజులు అవుతుంది. అసలు వర్షం ఒక్కసారి వర్షం, నా మాట అయిన ఒక్కసారి రా వర్షం, ఒక్కసారి రా ప్లీజ్. ఎందుకంటే మొత్తం పొలాలన్నీ అంటే బీడ్లన్నీ ఎండిపోయినాయి. గొర్రెలకు గడ్డి లేదు, మేకల కంటే ఏదో ఒక కొమ్మ తింటున్నాయి. కానీ గొర్రెలకైతే పాపం మస్తు ఏమంటారు మా వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతారు. ఏడ దొరుకుతలేదు గొర్రెలకు గడ్డి దొరుకుతలేదు, పాపం బర్రెలకు దొరుకుతలేదు, గొర్రెలకు దొరుకుతలేదు. జర్ర ఒక్కసారి వచ్చి మొత్తం భూమి అంతా తడిపేసిపోయినావు అంటే నీకు పుణ్యం ఉంటుంది. వర్షం ఒక్కసారి. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా, ఎన్నాళ్ళని దాక్కుంటా అవే పైన. ఎప్పుడు వస్తుంది? సో ఫ్రెండ్స్ రైట్, నిన్న ఒకటి బ్యాడ్ న్యూస్ జరిగింది. కాకపోతే గుడ్ న్యూస్ అంటే హ్యాపీ మాత్రమే మేము మీతోటి షేర్ చేసుకున్నాం. ఆ బ్యాడ్ న్యూస్ అనేది మీతో షేర్ చేసుకోలేదు. దాని కామెంట్స్ ఏమొస్తాయో పొద్దుగాల చూద్దాం, ఎందుకంటే ఇక వీడియో అప్లోడ్ కాలేదు. సో రైట్, అందుకనే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనిపిస్తారు నిన్నటి వీడియోలో. ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్తున్నా, వస్తున్నావా నా ఎంబడి? నాకు కూడా వస్తావా? నాకు కూడా వస్తే తోలుకపోతా, లేదు అంటే వదిలేసిపోతా. నేను కూడా నీకు కూడా వస్తా. ఓకే, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఉల్లిగడ్డల కూర, పెసరపప్పు టమాటా. ఉల్లిగడ్డ కూరలో కాదు, పెసరపప్పు టమాటా. పెసరపప్పు టమాటా, పెసరపప్పు కాదు పెసరపప్పు. బాబా చలి ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్. పజీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలి ఎట్లుంది? మస్తు చలి పెడుతుంది. చలి అంతా అయిపోయినాక మళ్ళీ చలి పెడుతుంది. ఇప్పుడు అది అట్లుంటది అన్నట్టు చలికాలం తోటి. అడిగి మసీద్ చలి అంటే ఇట్లుంటది. నిజంగా కాదు, అందరు ఏమనుకుంటారంటే ఈ ఎండాకాలంలో చలి అవుతారా నాయన, మాకు ఇక్కడ మస్తు భరిస్తుంది అంటారు. కానీ ఎట్లుంది పొజిషన్? రాత్రి ఎట్లా అయింది తెలుసా, మొత్తం చల్లగా అయిపోయినాయి బట్టలన్నీ. అయ్యా ఎందుకు? ఏమో ఎందుకేమో చలికే అంత చలి వచ్చింది. మరి రాత్రి నేను 1వ నెంబర్లో పెట్టుకున్న ఫ్యాన్, ఎప్పుడైనా 4వ నెంబర్లో పెట్టే ఫ్యాన్ 1వ నెంబర్లో పెట్టిన. మొత్తం చల్లగా అయినాయి. ఇట్లా చూసుకుంటే షంట ఇట్లా ఏం లేదు, కానీ చలి మొత్తం చల్లగా. చలి 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 అరే రామ 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 రామ. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇక నాన్నగాడు అయితే లేవలేదు. ఇక శిరీష్ వచ్చేసి వాటి ఏం చేస్తున్నారా? చాయ్ పెట్టినా? అది చాయ్ లెక్క లేదు కదా, ఇది చాయ్ జున్ను పాల. ఇవి ఎవరు ఇచ్చినా? మొన్న అన్న తీసుకొచ్చిండు, నిన్న ఫ్రిడ్జ్ లో ఉండే, ఈ రోజు బయట పెట్టి ఇస్తున్నాం. అన్నకి ఎక్కడి అంటే అన్న వాళ్ళు ఆవు ఈనిందంటగా బాగా ప్రసాదం. ఓ ఆవు పాల జున్ను ఫ్రెండ్స్, మా ఇంట్లో వెరైటీ జున్ను. ఈ రోజు జున్ను ఎవరికైనా కావాలంటే వచ్చేయండి ఫ్రెండ్స్. జున్ను ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది అది జున్ను, ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుండొచ్చు, నాకు కూడా తెలియదు. ఇంకో 2 రోజులు వస్తాయా? వావ్, జున్ను పాలు మగ పిల్ల పెట్టింది. అది ఆవు తోడు ఎంత మంచిగా ఉంది అసలు. అది చూస్తుంటే మస్తు అనిపిస్తుంది. అది జున్ను నువ్వు తాగుతావా? జున్ను తింటావా? నేను కూడా తినా. అసలు ఈ పాలతో చేసిన నాకు ఏం నచ్చాయి, ఎందుకో ఏమో. అసలు ఈ జున్నుని చూస్తే మంచిగా అనిపిస్తుంది. జున్ను, ఓ జున్ను, జున్ను అనే పేరుతో ఓలూరమ్మ ఇంట్లల్లా జున్ను తింటావా? జున్ను. ఇక్కడ పాలు వచ్చేసి రెడీ అయిపోయినాయి. ఎగ్స్ రాత్రి అరేవి ఇప్పుడు పెట్టిరా. ఓకే, ఇప్పుడు అక్కకి నీకు అయిచాయి. ఓకే, ఇక క్యారీ ఆన్. మిగిలిన చపాతీని ఈరోజు ఇప్పుడు 2 3 అవి చేస్తారు. చపాతీలు చేసి నాని అని బాక్స్ కట్టేస్తారు. చలో నాన్న ఎర్లీ మార్నింగ్ పరిగడిపిన టాబ్లెట్ వేసేసుకో. ఇక్కడ చాయ్. నువ్వు స్వెటర్ వేసుకోవాలరా శిరీష, ఇట్లా బయట గుట్టిగా రావద్దు. ఎంత ఘోరంగా ఉంది చలి బయట. అమ్మో, ఇయ్యాల వేయాలి చల్లీలతో స్నానం. నిన్న కాదు స్వప్న, ఇయ్యాల వేయాలి చల్లీలతో స్నానం. మోసపోయినావా? కుత 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 ఉడుకుతుంది యువత రక్తము. నాకు గంజి కావాలి. శిరీష ఒక గ్లాస్ తీసుకురా గంజికి, కొంచెం ఉప్పు వేసుకొని తీసుకురా.
నాకు గంజి కావాలి సప్న. అయిందా కట్టగట్టు పెట్టు బావ. ఎందుకు అలా పెట్టేసి పెట్టే ఏం కాదు. ఒక్కొక్క గంట వస్తుంది డోర్ పెడతావు బస్ అంత చల్లగా పెట్టొస్తుంది. సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ముగ్గు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. సో వేడి వేడి గంజి అయితే రెడీ అయిపోయింది. పాపా నువ్వు తాగుతావా? చలో నాకు గంజి ఇంకా కొంచెం పంపి ఫస్ట్ గంజిలో పోసారు. దాని తర్వాత గంజి ఆవు కన్నా లేకపోతే కుక్క కన్నా తాగుతుంది అప్పుడప్పుడు. ఇంత బురుగు వచ్చిందని సప్న. నిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ మస్తు సప్న. నిన్ననే చెప్తాం అనుకున్నా కానీ నువ్వు తినలే కదా. నువ్వు ఒక్కపోద్దు. థ్యాంక్ యూ మాకు వండిపోయింది నిన్న. ఈరోజు మళ్ళీ ఎగ్ ఫ్రైడ్ రైసా? గుడ్లు తెచ్చుకోవాలి. ఈరోజు సాయంత్రం మార్కెట్కి పోవాలి. ఏడా? మన ములుగుల రైట్. ఓకే. పోతే పసుపు కొమ్ములు వస్తాయి. ఈరోజు అరే ఉమెన్స్ డే. మార్చ్ అయితే ఉమెన్స్ డే. ఈ రోజు ఎంత? 6th. నేను అదే ఆలోచిస్తున్నా ఏముంది మార్చిలో. ఈరోజు 6 తారీఖు ఏముంది. ఈరోజు అప్ప జంక్షన్ పోయినా చూసినాం. అప్పుడు సరితక్క ఆ అక్క కూతురుది మ్యారేజ్ అటు ఇవాళ. అయ్యో షిట్. కానీ మనకి వీలు ఈరోజు మా చెల్లె వాళ్ళ ఆడపడుచుది కూడా ఎంగేజ్మెంట్. అక్కడ కూడా పోలేకపోతున్నాం. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. మాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉందన్నమాట. కట్టెలకు పోవాలి ఫ్రెండ్స్. ఇవాళ మెయిన్ కట్టెలకు పోవాలి. అదే బిజీ షెడ్యూల్ ఉంది. బిజీ. సో ఫైనల్లీ జున్ను అయితే రెడీ అయిపోయింది. కానీ ఇది ఎట్లా కనిపిస్తుంది నాకంటే, నువ్వు అది ఓపెన్ చేస్తావు, అది నెయ్యి చేస్తావు చూసినావా? సేమ్ అట్లా ఉంది. మరి జున్ను ఏది అసలు ఇలా ముద్ద కట్టినంత అది. మరి అది అంతా ఇదంతా తీసేస్తావా? అవుతుంది అనుకుంటే ఇది కూడా. అసలు నీకు జున్ను వేయడం వచ్చా సప్న? ఆవు పాల జున్ను తెలుసు, బర్రె పాల జున్ను తెలుసు. ఏ పాలు అయితే సప్న జున్ను అదే కదా ప్రాసెస్. సేమ్ ఆవు పాలది మనం ఎప్పుడు వేసుకోలేము కదా. ఎప్పుడైనా బర్రె పాలే చేసిన పాలదే చేసినాము. వీడికి వచ్చినాక కూడా నాయనోళ్ళు చక్కెర ఇస్తారా అలా? ఇంకేం ఇస్తారు ఏమో నాకు తెలియదు. నేను ఎప్పుడు చూడలేదు. చక్కెర వేస్తారు, బెల్లం వేసుకుంటారు. మరి నువ్వు కూడా బెల్లం వేయచ్చు. బెల్లం ఉంది కదా సప్న? అది ముందే వేయాలి కానీ ఇప్పుడు కరగతో అందుకని. నువ్వు బెల్లాన్ని ఇంకెన్ని రోజులు కాపాడుతావో చూస్తున్నా. బెల్లము ఎన్ని రోజులు కాపాడతలేను. ఇదే ఉంది బెల్లము. అప్పటి నుంచి అదే ఉంది. ఎందుకు చాలా ఉండే బెల్లము అదే ఉంది. కొంచెం ఓడిపోయింది. చాలా అయిపోయింది. సో ఫ్రెండ్స్, హౌ టు ప్రిపేర్ అని జున్ను అని కొట్టూరి. ఇది వస్తుంది కానీ ఇది ఫెయిల్ అయింది. మరి గట్లుంటది జున్ను గడ్డ ఇట్లుంటది. నేను బయట చూస్తే అది ఏమేమి కలుపుతారు. ఇది మన ప్యూర్ ఒరిజినల్ కదా. ఒరిజినల్ కూడా గడ్డ ఇంకా మంచిగా రావాలి. యాక్చువల్లీ ఇది తెచ్చిన రోజు చేసుకుంటే అట్లా అవుతుంది కానీ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టిరు. దాని తర్వాత పెట్టేసరికి ఇట్లా మరి ఈ రోజు సాయంత్రం తీసుకురావాలి. ఇంకా ఇస్తున్నాయి అంటే జిన్పాలు అవే మామూలే. ఇవి టేస్ట్ చూసిన తర్వాత టేస్ట్ గిదే పుణ్యానికి వచ్చిన పాలను తీసుకోమంటే టేస్ట్ చూసినాక వద్దంట అన్నట్టుంది. వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళన్న కొంచెం సంతోషపడతారు కదా. ఇప్పుడు మనకి ఎట్లా ఇచ్చారు? రేపు రోజుకొకళ్ళకి ఇస్తుండొచ్చు అట్లా వాళ్ళు. ఇప్పుడు మనం వస్తున్నానని వచ్చేసినావా? నడు నాన్న గుడ్ మార్నింగ్ బెట్ట. తమ్ముడు లేచిండా? లేదు కదా. మొత్తం జుట్టు ఏదో ఇట్లా పిచ్చి అయింది. ఎప్పుడైనా పడుకుంటే అట్లా అవుతుందా? ఓకే గుడ్ మార్నింగ్ నాని. వెరీ గుడ్ మార్నింగ్. ప్యూర్లీ ఇప్పుడే తీసుకొచ్చిన కరివేపాకు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉంటుంది. డైరెక్ట్గా అడిగేసి నిన్న అడగలేదట సప్న. నిన్న కామెంట్ వచ్చింది కరివేపాకు లేలా. మా ఇంట్లో వచ్చేసి పెసరపప్పు టమాటా అంటే నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా చాలా ఇష్టం. మస్తు ఉంటుంది పెసరపప్పు. ఇంకా ఇది వండితే ఇంకా కట్టెల మీద వండితే ఇంకా హైలైట్. ఇంకొంచెం కాదు సప్న. ఎన్ని చేయవా? ఎందుకు సప్న? ఫైనల్లీ జున్ను అయితే ఈ విధంగా వచ్చింది. మరి యాక్చువల్లీ జున్ను అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చూసినా కానీ ఇట్లా వస్తుందని తెలియదు. కానీ ఇది కరెక్టా రాదా నాకు తెలియదు. అసలు దీని టేస్ట్ ఎట్లుందో మా పప్పని అడుగుదాం. మా పప్ప ఆల్రెడీ తినేస్తుండు కాబట్టి టేస్ట్ ఎట్లుందో అడిగేసేద్దాం. మై పప్పాజీ, హౌ ఇస్ టేస్ట్? ఇట్లా ఉంటుంది అసలు జున్ను? ఇట్లా ఉంటుంది నిజంగా చెప్పు. ఇదేనా కరెక్ట్ జున్ను? ఎట్లుంటుంది? తీయతీగా ఉంటుందా లేకపోతే పాలు ఉంటాయా లేకపోతే ఎట్లుంటుంది? ఇది పాలు ఏముండదు. మరి ఎట్లుంటుంది? పెరుగు ఉంటుందా? పాలు ఉండదు అంటావు, పాలు అంటావు. గడ్డ ఉంటుందా? పాలగడ్డ ఉంటుందా? పాలు అయితే వాసన వస్తాయిగా. పాల వాసన అయితే ఉంటుందిగా. పాల వాసన ఉంటే ఎట్లుంటుంది? అన్ని రోజులు తిను. జున్ను నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. జున్ను నచ్చిన వాళ్ళు జున్ను ఎంత బాగుంది కావాలని తీసుకుపోతారు కానీ ఏం లాభం? దొరకదు. కానీ మనకు దొరికిందంటే అదృష్టం. తినే బాకీ ఉండాలి. రైట్, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఉన్నది కానీ నేను తినలేను. ఏం లాభం? బాగుంది తిను. నేను తిన పాలవి మంచిగా
నేను తిన స్వామి, తిను సామి. నాకు వద్దు స్వామి. గడ్డలు గడ్డలు వద్దు స్వామి. నానికి చపాతీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ నాని తిననీకా లేకపోతే టిఫిన్కా లేకపోతే టిఫిన్ తిననీకా? ఇప్పుడు తిననీకా మధ్యాహ్నం తిననీకా? ఇట్లా పెట్టేసాలా? చించి పెట్టాలా డైరెక్ట్ పెట్టాలి? పట్టైరా చించితే అంటే స్కూల్లో డబ్బా దబ్బా టక్క టక్క తినొచ్చానా? అమ్మా ముందే చింపుకొని పోతున్నావు నువ్వు. నాని ఈ టీషర్ట్ బాగుంది బేటా. నాని థ్యాంక్ యూ చెప్పురా. ఇట్లా నేను చెప్తారా? ఇట్లా పట్టుకో, నేను చెప్తా. ఎన్ని సరిపోతాయా నీకు? 3 సరిపోతాయా? 4 సరిపోతాయా? వేడి అన్నంలో వేడి వేడి ఈరోజు వండిన పప్పు. ఆహా, టమాటా పెసరపప్పు ఎంత బాగా కనిపిస్తుందో. వావా, నాన్నగారికి ఈరోజు స్పెషల్ ఇదే. ఇంకొంచెం పోయి సప్న, నేను కొబ్బు పెట్టుకోవాలా? టేస్ట్ చూడాలనా? అబ్బా, వేడి వేడి నోట్ల నీరు వచ్చేస్తున్నాయి సప్న నిజంగా. ఓహో వాహా వావా, మస్తు సప్న, సూపర్, చాలా సూపర్. ఉప్పు కలిసింది, అన్నీ సూపర్. ఇంకో బుక్క పెట్టవా? అద్దరిపోయిందబ్బా. గుడ్ మార్నింగ్, లేచినావా బేట? అయ్యో గిదాన్ని నీళ్ళలో ఎందుకు కొడుతున్నావు రా? ఇది అవసరం వచ్చేది. ఓయింది ఓయ్, అక్క పోతుంది. బాయ్ పక్కకు, అక్కకు బాయ్ చెప్పరా. క్రియాంచుల్లో బంగారమ్మలో ఇది అలా కానీ ఇట్లా ఇయ్యొద్దావు, దీన్ని మంచిగా ఇస్తా. సరే 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 ఓకే, వస్తుందా అది? వెరీ గుడ్. ఇది టైట్ చేయాలి, ఇది టైట్ చేయాలరా, ఇది టైట్ చేయాలి. వద్దు వద్దు, అక్క వెళ్ళిపోయిందా? బాయ్ చెప్ప అక్కకు, బాయ్ చెప్ప అక్క, బాయ్ అను చెప్పురా అక్క, బాయ్. రే శేఖర్, గుడ్ మార్నింగ్. చలి పెడుతుంది మరి, వచ్చి స్వెటర్ వేసుకోవచ్చుగా. వద్దు వద్దు, క్రియాన్స్ వద్దాం. చలి చాలా పెడుతుందట, తీవ్రత, చలి తీవ్రత ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇంకా వచ్చాను దీనాని. బలం లేదా రా నీకు? ఇలా బ్యాగ్ లేదా? ఓకే ఆగా, పక్క జరుగు. ఓన్లీ డాన్సేనా? నడు. నిన్న నువ్వు బ్యాగ్ బైక్ ఎక్కుతుంటే నేను బ్యాగ్ సపోర్ట్ చేయాలట. నువ్వైతే ఎక్కినకిస్తా. వద్దు నాన్న, చలి పెడుతుంది, వద్దు. వద్దు బంగారం, వద్దమ్మా. క్రియాంచమ్మలో చలి పెడుతుందిరా, చలి పెడుతుంది. ఓ మై గాడ్, ఎన్ని రోజులే అనుకుంటారా? జస్ట్ ఒకటే రోజు, నిన్నటి మాత్రమే ఇవన్నీ. నిన్న తోమకుంట తొందరగా వెళ్ళిపోయినందుకు గచ్చి నిండిపోయినాయి. మా ఇంట్లో పని మనుషులు ఉండాలి కానీ దెబ్బకి దడుచుకొని రోజు నెక్స్ట్ డే రారు ఎవరు. పని మనుషులు కనుక పెట్టుకుంటే నెక్స్ట్ డే. మొన్న నైట్, మొన్న నైట్, నిన్న పొద్దంతా, నిన్న పొద్దునయ్యి, మళ్ళా సాయంత్రం. నిన్న పొద్దంతా ఇట్లానే లేము, పొద్దున తినిపోయి నైట్ తిన్న ప్లేట్లు, మళ్ళా అన్నం గిన్నెలు, కూర గిన్నెలు. మళ్ళా నిన్న పొద్దున అన్నం వండుకున్నాయి, మనం తినిపోయినాయి అన్నం గిన్నెలు, కూర గిన్నెలు. మళ్ళా నైట్ అవన్నీ పట్టుకోవాలి. క్రియాంశు కొంచెం నోట్ల నిల్వ అయినకు. ఇక్కడ శిరీష వచ్చేసి బట్టలన్నీ ఉతికేస్తుంది. అయిపోయినారా శిరీష? ఇంకేం లేవా ఇక? అయిపోయినాయి, జాడిస్ అయిపోతుందా? ఓకే. కానీ బాబా చలి బప్పా, ఒక్కసారి బయటికి రాయ. దా షెడ్ కాడి పోదాం, వస్తాను. దా ఎంబడరా కూడరా. బాయ్ చెప్పరా రే మమ్మీ, బాయ్. బాయ్ కాదు మమ్మీ, బాయ్ అని. యా, ఇద్దరు ఒకరేమో బట్టలు పెడుతురు, ఒకరేమో ఈ గిన్నెలు తోముతురు. నిజాన్ని చెప్తున్నా సప్న, గిన్నెలు ఎక్కువ సప్న, కొంచెం తక్కువ వేయరు. రామ రామ సీతారామ, పోదామారా. జై శ్రీరామ్ అను. జై శ్రీరామ్. ఇది కటింగ్ పెరిగింది, కటింగ్ చెప్పాలి. కాట్లు పెట్టుకుంటా క్రియాంశ్. పప్పాజీ వచ్చి ఎండకి పడ్డైంది, మంచి వెచ్చగా ఉందా? నాకు తమ్ముడు వస్తా పోదా మీరు. అమ్మా ఏందిరా, ఇడికిరా, ఎండకి నీళ్ళు పడద్దా, విటమిన్ డి వస్తుందా, ఎండకి నీళ్ళు పడద్దా. దా ఇడికిరా, గిడికిరా రా. నీ ఆశ అలాగుండా. ఏం లేదు పో, బాయ్. క్రియాంశ్ బాబాయ్ వచ్చిండు, దా బాయ్ చెప్పు మమ్మీ, బాయ్ చెప్పి దా. ఇవి వచ్చేసి జొన్నలు, మేకకి మొక్కజొన్నలు నానబెట్టినాయి. ఇది వచ్చేసి గంజి,
బా పెసరపప్పు వాసన ఎంత మంచిగా వస్తుంది అదే ఇట్లా పట్టుకో. పెసరపప్పు మటన్ వాసన వస్తుంది, మటన్ వాసన లెక్కనే వస్తుంది పెసరపప్పు. ఈరోజు ఫ్రెండ్స్ మటన్ ఎక్కడిదానా? వావ్ ఎంత బాగుంది మటన్. మటన్ లెక్కనే ఉడుకుతుంది అది కూడా. మటన్ మొత్తం పోయింది ఆల్రెడీ. ఇంగలాల మీద మస్తు అంటే మస్తు కాగుతుంది. తమ్ముడు కూడా వచ్చేసిండు. తమ్ముడు కాదు అంకుల్ వచ్చిండు. అంకుల్ నమస్తే. కొత్త చీరలా? అన్ని కొత్త చీరలేనా? ఇప్పుడు మా ఆడాళ్ళు పని మీద మొన్ననే తీసుకురా? ఓకే. ఇదే ఇంకా రాలే తమ్ముడు. పోకి అంచు పో. డాగ్ డాగ్ ముని. హాయ్ ముని, గుడ్ మార్నింగ్. కుక్కకి అన్నం పెడతావా? లేదు. లేదా? ఇప్పుడు పెట్టేది లేదా? ఇప్పుడు లేదా? అన్నం లేదు అప్పటికి. ఓకే. ఇప్పుడు మందులు వేయాలా? మందులు తీజారా? ఎవ్రీథింగ్ ఈస్ ఓకే కదా? ఓకే రైట్ డాన్. హాయ్ ముని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎన్ని రోజులు అవుతుంది దగ్గర రాక? బయట తిరుగుతుంది మొత్తం. అదేమంటారు వరిసేలు ఉంటాయా? వరిసేల దుండు ఏమంటారు లోపల పోయి పొరి 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 ముడ్డంతా ఖరాబ్ చేసుకుంటుంది. స్నానం చేపిద్దాం అనుకుంటాం కానీ సాయంత్రం లోపు మొత్తం ఖరాబ్ అయి వస్తుంది. అందుకని ఏం అంటలేను కదా అప్పటి నుంచి. సో మనతోనే వస్తుంది, ఆడుకుంటుంది మంచిగా. మేకలతో ఆడుతుంది, మేకలు టైం పాస్ చేస్తుంది, మేకను ముంగడు పోనీయదు. మంచిగా పెద్దగా అప్పలెక్క లేదు. అన్నం కూడా మంచిగా తింటుంది, అప్పలెక్క లేదు. మంచిగా సెట్ అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు వాట్ ప్లాన్? పిల్లలకు మందులు వేయాలి. పారగడ పెట్టదు, ఇవన్నీ ఖరాబ్ అవుతాయి. వీటికి సపరేట్గా పార కోసం ఇక్కడ పెట్టాక కట్ట దేని సపరేట్ పెడితేనే ఏ రాదు ఉంటుంది. పిల్లలకి మంది రావాలా? ఏమున్నాయి 3 పిల్లలు. అవి ఎట్లా గుర్తుపట్టడానికి మస్తు ఇబ్బంది అవుతుందా? మెడిసిన్ వేసినప్పుడు దేనికి వేసినామో అర్థం కాదు. కాకపోతే ఒకటి పోతుంది కదా, ఆ తల్లి దగ్గర పోయినప్పుడే గుర్తుపట్టాలి. దానికి ఏమైంది? అవో అమ్మో అమ్మో ఎంత భయపడుతున్నాడు. నేను మళ్ళీ గుర్తుపెట్టుకుంటాను వేసిన వాళ్ళే అని. ఏం కదా అంతేం పోతుంది అన్న, లాస్ట్ కొద్దిగా పోతుంది. అన్నీ లేస్తున్నాయి, అన్నీ మంచిగా వండుకొని ఉండే. ఎయ్యి పోతు గట్టి పోతుని తీసేస్తారట మామ. అమ్మేద్దామా? ఈ పోత అమ్మనికి ఉంది ఫ్రెండ్స్. ఇగో ఇదే పోతుంది, గోక్కుంటుంది చూడు. అమ్మనికి ఉంది అది. చెప్తింటలేదు అంటే మనది కాదు మామూలుది. సో అమ్మదమ్మని అన్నాడు. గుర్తుందా అన్నది? రిటర్న్ అవుతుంది. ఇంకా మస్తు లైఫ్ ఉంది, అది మంచిగా పెరుగుతుంది. అది కన్ను అవుతుంది. ఏమైందిరా? హాయ్ హాయ్ హాయ్. ఆయన షెడ్ కాడికి అలవాటు చేస్తున్నాయి, మస్తు అలవాటు అవుతున్నాడు. మన చెప్పులు వేసుకున్నా తాళం వేసుకున్నా ఉరికొస్తూనే ఉండేవాడు. గట్ట గడికి వస్తే ఎట్లా? అన్ని రోజులు మనకి కావుగా. ఓహో అలా వచ్చే మొత్తం వచ్చే అలా. ఏ అటు గుంజ, బయట గుంజు, బయట గుంజు, ఇటుకెళ్ళి పోయి రా ఇటుగా అంతే. అలా తాగదట్నా? అలా తాగదట్ని, అన్ననే తాగుతుందట. మేకలకు పెడదాం మరి. తాగుతుంది, తాగేంత వరకు చదివి మేకలకు పెడదాం. మిగతాది పోయేటప్పుడు తీసుకోపోవాలి, అది మర్చిపోద్దు. ఈ కుక్కకి ఎన్ని గిన్నెలు పెడతావే? ఓ ఏంది క్రియాన్స్? ఏమైంది క్రియాన్స్? ఏమైనా ఎందుకు కొట్టుకుంటున్నావురా? ఇటు చూడాలి, ఇటు చూసినా. హాయ్ బాగున్నావా? బాగున్నావా? ఏందమ్మా? చూస్తున్నా. ఏది ఆడు భాష ఏందో అర్థమవుతలేదు. అయిపోయింది మందు. అబ్బా తీసుకురావాలనుకున్నా, మర్చిపోయినానే. చూడుకి అని చెట్ల తాగుతున్నాయి పాలు. నువ్వు తాగమంటే తాగుతావా? ఏది ఇది పోయొచ్చు, ఏం కాదు. ఇది కూడా కాల్షియమే. పడతావు రే, అంత డస్ట్ ఉంటుంది నాన్న. గానం కట్టించినావు. వీళ్ళు ఎందుకో వెదర్ మొత్తం అంతా వెరైటీ ఉంది. చల్లగా ఎదురుగాలి వస్తుంది, చలి పెడుతుంది, చల్లగా ఉంది పాదం అంతా. మళ్ళీ సూర్యుడు ఎంత పైకి పోయిండు. సూర్యుడు అంత పైకి పోయినా టైం 8:30, 9 అవుతున్నా కానీ ఇంకా చలి పెడుతుంది. ఈ చలి తగ్గాలంటే ఏం చేద్దాం?
ఈ రోజే ఉంది, రోజు నాదేనా? అవు ఈరోజు చాలా చలికాలం ఉంటుంది. నేను 1 గంటకు చూస్తే మధ్యాహ్నమా నైటా? బట్టలని నైటా? నైట్ నేను లేచిన చెద్దురే అట్లా చలి పెడుతుంది. ఏడు గుంజుకోతున్నావు రా. సరేపా ఏడు పోతాడు అడిగో. ఎంత దూరం గుంజుకోతాడో చూద్దాం. చూద్దాం ఇదట ఆగా కుస కుస కాగా. ఏం కావాలి ఏం కావాలి? ఆకలి అవుతున్నట్టు అమ్మమ్మ కదంట పెట్టండి. అమ్మమ్మకి అమ్మ కదంట పెట్టి ఇసి చేసుకొని మనం ముయ్యి పోదాం. సారావా ఇందాక వాటర్ అడిగాడు, అన్నాడు షెడ్ కాడ వాటర్ ఇచ్చినాం కదా, ఇంటికి వచ్చినా కూడా గ్లాస్ లో వాటర్ ఇచ్చినాం. సగమే తాగాడు, సగం తాగి పక్కన పెట్టి మళ్ళీ బయటకు వచ్చింది. అత్తమ్మ మంచిగా ఏమత్తమ్మ మా ఇంటికే వస్తలేరు మొత్తం. ఏమో ఎప్పుడో అమాసపు నాకు వస్తారు, మిమ్మల్ని మస్తు మంది అడుగుతారు. ఇది కలరా? అర్రే అత్తమ్మ కలర్ పెడుతుంది రో. అన్ను కూడా పెట్టరు అక్కడ. నువ్వు అమ్మమ్మకి ఇసి వెళ్ళండి. జుట్టు వీక్ అమ్మమ్మ జుట్టు వీకు మన ఇంటికే వస్తలేదు. అమ్మమ్మ ఇప్పటి నుంచి వస్తున్నదా? ఇట్లా వీక్ జుట్టు ఇట్లా వీక్.